హలో స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అండ్ మూవింగ్ ఛార్జెస్లో మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాడు కాబట్టి వెయిటేజ్ ప్రకారం మెయిన్ ఎగ్జామినేషన్లో ఈ చాప్టర్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ చూద్దాము. ఏ వైర్ లూప్ ఆఫ్ ఇర్రెగ్యులర్ షేప్ అన్నటువంటి ఒక వైర్ లూప్ తీసుకున్నారు. క్యారీయింగ్ కరెంట్, ఆ తీగ ద్వారా విద్యుత్ ప్రవహిస్తుంది. ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దీన్ని ఒక అయస్కాంత క్షేత్రంలో ఉంచారు. ఇఫ్ ద వైర్ ఈజ్ ఫ్లెక్సిబుల్, వాట్ విల్ బి ద షేప్ ఆఫ్ ద లూప్ చేంజ్ టు అండ్ వై? సో ఈ సందర్భంలో ఆ లూప్ యొక్క షేప్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఎందుకు అని అడుగుతున్నాడమ్మా. సాధారణంగా సర్క్యులర్ షేప్కి చేంజ్ అవుతుంది టు రీచ్ మ్యాక్సిమమ్. సో ఇఫ్ ద వైర్ ఈజ్ ఫ్లెక్సిబుల్, ద లూప్ విల్ చేంజ్ ఇన్ టు సర్క్యులర్ షేప్ విత్ ఇట్స్ ప్లేన్ ఓరియంటెడ్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. సో ఈ లూప్ ప్లేన్ ఏదైతే ఉందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా వస్తుందమ్మా. సో దానివల్ల లూప్ ఏ షేప్లోకి వస్తుంది, మనకి సర్క్యులర్ షేప్లోకి వస్తుంది. దిస్ హ్యాపెన్స్ బికాస్ ఫర్ ఎ గివెన్ పెరిమీటర్ ఏ సర్కిల్ ఎన్క్లోజెస్ గ్రేటెస్ట్ ఏరియా. సో సర్క్యులర్ షేపే ఎందుకు తీసుకుంటుందంటే మనకి సర్కిల్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం గ్రేటెస్ట్ ఏరియాని ఎన్క్లోజ్ చేస్తుంది సర్కిల్. కాబట్టి ఆ లూప్ ఏం చేస్తుందంటే సర్క్యులర్ షేప్ని తీసుకుంటుంది. ద లూప్ టెన్స్ టు మ్యాక్సిమైజ్ ఇట్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఇట్ టు మినిమైజ్ ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం అవుతుంది సర్క్యులర్ లూప్ ద్వారా ట్రావెల్ చేసేటప్పుడు. అలాగే పొటెన్షియల్ ఎనర్జీ అనేది మినిమం అవుతుంది, విచ్ ఈజ్ అచీవ్డ్ బై బికమింగ్ ఎ సర్కిల్ అలైన్ పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్. సో మనకి సర్క్యులర్ షేప్లో మారుతుంది ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మ్యాక్సిమైజ్ అవ్వడానికి. సో ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఫస్ట్ సర్క్యులర్ షేప్లోకి మారాలి. ఆ సర్క్యులర్ షేప్లోకి మారినప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మ్యాక్సిమం అవుతుంది.